మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామ శివారు పిల్లగుండ్ల తండాలో చోటు చేసుకుంది. పిల్లిగుండ్ల తండా గ్రామానికి చెందిన బానోతు బిచ్చ తండాలో కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ అనంతరం భోజనం చేస్తున్న క్రమంలో గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయి ఊపిరాడకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు గమనించి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లాక వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బిచ్చు మృతిపై మృతుని కుమారుడు బానోతు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామానికి చెందిన పిల్లకుండ తండాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. పండగ పూట ఆ కుటుంబంలో పెను విషాదం అయితే నెలకొంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతూ భోజనం చేస్తున్న సమయంలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బానోతు బిచ్చు అనే వ్యక్తి అయితే మృతి చెందడం జరిగింది. మొత్తం తన మంగళవారం రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సంబరాల అనంతరం రాత్రి అందరితో కలిసి భోజనానికి కూర్చున్న సమయంలో భోజనం చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఒక మటన్ ముక్క ఈ బిచ్చు గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయనకు ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునే లోపే బిచ్చు ప్రాణాలు కోల్పోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించాడు. పండగ పూట ఒక కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. మొత్తం కూడా ఆ యొక్క తండా మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు కుటుంబ సభ్యులు మొత్తం కూడా రోధిస్తున్న పరిస్థితి. మొత్తం ఆ గ్రామంలో ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పండగ పూట ఓ వ్యక్తి ఈ విధంగా విషాదకరంగా మృతి చెందడం అయితే తీవ్రంగా కలిసివేసిందని ఆ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఈ యొక్క మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయి మృతి చెందడం అయితే తీవ్ర బాధనైతే మిగిల్చింది ఆ కుటుంబానికి. ఆ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. గూడూరు మండలం దామరవంచ పిల్లిగుండ్ల తండలో విషాదం చోటు చేసుకుంది. బానోతు బిచ్చ నాయక్ అనే వ్యక్తి 55 సంవత్సరాలు దుర్గమ్మ పండుగ సందర్భంగా కుటుంబీకులతో సంతోషంగా గడుపుతున్న సమయంలో మరియు రాత్రి కాలంలో భోజనం చేస్తున్న క్రమంలో అన్నం ముద్ద గొంతులో ఇరకడం వల్ల అది గమనించిన కుటుంబ సభ్యులు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించడం జరిగింది. మరియు ఆ యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం చేయించి దామరవంచ పిల్లిగుండ్ల తండలో సాయంత్రం అందరికీ